ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. మీరు రోజు మధ్యాహ్నం పూట నిద్రపోతున్నారా? అసలు అలా నిద్రపోవచ్చా? నిద్రపోకూడదా? అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా పూర్తిగా చూడండి. అప్పుడు మీకు ఈ విషయం మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దామా? మన సైన్స్ చేసే కొన్ని రీసెర్చ్ల ప్రకారం చూసినట్టయితే మధ్యాహ్నం పూట నిద్రపోవటం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదేంటి ఇలా చెప్తుంది? చాలామంది నిద్రపోకూడదు అని చెప్తున్నారు కదా అని అనుకుంటున్నారేమో. కానీ నిద్ర అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో ఎంతసేపు పడుకోవాలో అంతసేపు పడుకున్నట్టయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ టైం ఏంటి, ఎంతసేపు పడుకోవాలో అని తెలుసుకునే ముందు అసలు మధ్యాహ్నం మనము కరెక్ట్గా నాప్ తీసుకున్నట్టయితే లాభాలు ఎన్నున్నాయో ముందు తెలుసుకుందాము. ఇవన్నీ నేనేదో నా అంతటా నేనే సొంతగా చెప్పట్లేదండి. దీని మీద ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. దాని తర్వాత ప్రూవ్ అయిన కొన్ని విషయాల్ని తీసుకొని ఈరోజు నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండే ముఖ్యమైన సమస్య నిద్ర. అవునండి, ఎంతోమంది ఎంప్లాయీస్ అలానే విద్యార్థులు వాళ్ళ వృత్తిలో ముందంజలో ఎందుకు ఉండలేకపోతున్నారు అని పరీక్షలు చేయగా దాని మీద నిర్ధారణ అయింది ఏంటంటే వాళ్ళకి నిద్ర రావటం అనేది ముఖ్య కారణం. కాబట్టి మన బ్రెయిన్కి మనం దానికి సరిపడేంత రెస్ట్ ఇచ్చినట్టయితే అప్పుడు అది చురుగ్గా పనిచేస్తుంది. అసలు మీరు ఇలా బ్రెయిన్కి మధ్యాహ్నం పూట ఒక చిన్న నాప్ లేదా ఒక చిన్న రెస్ట్ ఇచ్చినట్టయితే దానివల్ల కలిగే లాభాలు కొన్ని చూద్దాము. మొదటిగా మనలో ఉండే స్ట్రెస్ తక్కువ అవుతుంది. అంటే ఇది మనకు స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఇంకా మీ మెమరీని పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే మీ మెమరీని ఇది బూస్ట్ చేస్తుందన్నమాట. ఇంకా మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బెటర్గా అవుతాయి. అంటే మీలో ఉండే కన్ఫ్యూజన్ కొంచెం దూరం అయ్యి కరెక్ట్గా డెసిషన్ తీసుకోగలుగుతారు. ఇంకా మనందరికీ ఇష్టమైంది, మనం ఎంతో యంగ్గా కనిపిస్తాము. అంటే చర్మం మీద వచ్చే ముడతలు అవన్నీ చాలా తక్కువగా వస్తాయి. ఇంకా మనలో ఉండే స్టామినా చాలా ఎక్కువగా బూస్ట్ అవుతుంది. అలానే హెల్త్ పరంగా చూసినట్టయితే గుండె సమస్యలు ఎక్కువగా రావు. అంటే హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చే ఆస్కారం చాలా వరకు తగ్గుతుంది. మరియు డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు తీసుకునే చిన్న నాప్ వల్ల మీ వైటల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఇంకా మనం చాలా అలర్ట్గా ఉంటాము. అలానే మన మోటార్ పర్ఫార్మెన్సెస్ అంటే సెన్సరీ ఆర్గన్స్ అనేవి కూడా బాగా పనిచేస్తాయి. మరియు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ లేదా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళ అలవాటు అనేది తగ్గుతుంది. అంటే ఆటోమేటిక్గా కొంచెం కొంచెం వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తగ్గుతుంది. పూర్తిగా పోతాయని నేను చెప్పలేనండి, కానీ అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా బాడీలో ఉండే కొన్ని రకాల అల్సర్స్, అన్నీ కాదండి, కొన్ని రకాల అల్సర్స్ మాత్రం దీనివల్ల తగ్గుతాయి. నెక్స్ట్ మనందరికీ ఎంతో ఇష్టమైనది వెయిట్ లాస్. అవునండి, మధ్యాహ్న నిద్ర వల్ల కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతారు. ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఏంటంటే గుడ్ స్లీప్ ఎట్ నైట్. కానీ ఇది కేవలం మీరు కరెక్ట్ పద్ధతిలో నాప్ తీసుకున్నట్టయితేనే మీకు రాత్రి నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. మధ్యాహ్నం నిద్ర వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాము. మరి ఇప్పుడు అసలు ఈ నిద్ర ఎంతసేపు తీసుకోవాలి అనేది చూద్దామా? మనము మధ్యాహ్నం టైంలో నిద్రపోవటం కాదు, ఒక చిన్న నాప్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది నిద్రపోవటం అంటే నేను ఒక 2-3 గంటలు నిద్రపోతాను అని అనుకుంటున్నారు. కానీ అలా నిద్రపోయినట్టయితే మనకి ఇంకా బద్ధకం పెరిగి రాత్రి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే నాప్ అనేది కరెక్ట్ పద్ధతిలో ఉండాలి. దానినే సియెస్టా అంటారు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది SIESTA. సియెస్టా అంటే ఒక చిన్న నాప్. అయితే కరెక్ట్ పద్ధతిలో నాప్ తీసుకోవటం అంటే కేవలం 20 నిమిషాలు మాత్రమే తీసుకోవాలి. అవునండి, మీరు వినేది నిజమే, అది కూడా మ్యాక్సిమం 20 నిమిషాలు. అదే మీరు మినిమంలో చూసుకున్నట్టయితే 6 నిమిషాలు లేదా 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఎన్ని నిమిషాలైనా తీసుకోవచ్చు. కానీ మినిమం 6 minutes టు మ్యాక్సిమం 20 minutes లోపలే ఈ నాప్ అనేది ఉండాలి. అర్థమైంది కదండి? మనం మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోవాలో. చాలామంది మాకు టైం దొరకట్లేదు నిద్రపోవటానికి అని ఎన్నో ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటారు. కానీ గంటలు గంటలు మొబైల్ వాడే మీకు ఒక 20 minutes లోపల టైం అన్నా దొరకదా?
ఎందుకంటే ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయినా సరే మధ్యాహ్నం పూట లంచ్ బ్రేక్లో అయినా 5 మినిట్స్ అలా మీ టేబుల్ మీదే ఒక చిన్న న్యాప్ అనేది తీసుకోవచ్చు. లేదంటే మీ ట్రావెలింగ్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ట్రావెలింగ్ టైంలో అయినా ఒక చిన్న న్యాప్ తీసుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు పొద్దున్న లేచిన తరువాత 7 అవర్స్ తర్వాత మీ బ్రెయిన్ అనేది అలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు లేచిన 7 అవర్స్కి బ్రెయిన్కి ఒక చిన్న న్యాప్ అనేది ఇవ్వండి. అలానే పడుకోవటానికి ఒక 3 అవర్స్ ముందు ఈ న్యాప్ టైం కనుక మీరు ఫిక్స్ చేసుకున్నట్టయితే మీ రాత్రి నిద్ర అనేది కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి నేనైతే ఒకటే చెప్తున్నా, ఒక్క 1 మంత్ 20 మినిట్స్ లోపల న్యాప్ తీసుకొని ట్రై చేయండి. ఆటోమేటిక్గా మార్పు అనేది మీరే చూస్తారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.